ఇగో ఒక మాట చెప్తున్నాను, బాధలు అందరికీ ఉంటాయి. ఒక మాట అడుగుతున్నాను, చెప్పండి, నాకే బాధలు లేవండి, అబ్బో రోజు ఆనందం, ఆనందమే ఆనందం, నా పాట అంతా ఆనంద యాత్రే, ఏ ఇబ్బంది లేదు, అప్పు లేదు, నొప్పి లేదు, ఏమి లేవు, ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయైతే స్తోత్రం చెప్పండి. కాస్త తల చెప్పండి, అటు ఇటు చూసుకోండి, నాకెళ్ళి కాదు, ఒకసారి చూడండి. లేదయ్యా, బాధలు, ఇబ్బందులు, మనసుని గాయపరిచే పరిస్థితులు మాకున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరు బాధలు ఉన్నాయి, అందరు కష్టాలు ఉన్నాయి, కానీ కొంతమంది ఏమో క్లోజప్ యార్డ్లో ఉన్నారు, కొంతమంది ఏమో ఇంకా సేపు ఆగితే నువ్వు వదిలిపెడితే సంతాప సభ పెట్టుకోవాలి మేము పోయి అన్నట్టు కొంతమంది ఉన్నారు. ఏమండి, బాధలు అందరికీ ఉంటాయండి. ఇది జీవితం, ఇది జీవితం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక యుద్ధ భూమి. కూటికి లేని పేదవాడికి కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయి, మనసుని గాయపరిచే పరిస్థితులు ఉన్నాయి. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడికి కూడా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. లేవని నువ్వు చెప్తావా? చూడట్లేదా? న్యూస్ చూడట్లేదా? వార్తలు గమనించట్లేదా? హృదయాన్ని గాయపరిచే పరిస్థితులు, సంగతులు కోకొల్లలుగా ఉన్నాయి, ఈరోజు ప్రతి వ్యక్తికి ఉన్నాయి. కాకపోతే ఒక క్రైస్తవుడిగా మనకున్న నిరీక్షణ, అన్యులకు లేని మనకు ఉన్న గొప్ప ధైర్యం, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఓ, నువ్వు బాధపడడానికి, గుర్తు చేసుకొని దిగులు పట్టడానికి నీ జీవితంలోనే కుప్పలు ఉన్నాయి, ఉన్నాయా లేదా? చూడండి, మన జీవితంలో కొన్నిటిని గుర్తు చేసుకుంటే వెంటనే బీపీ డౌన్ అయిపోద్ది, వెంటనే షుగర్ డౌన్ అయిపోద్ది, అయితే లేదా? ఇప్పటికిప్పుడు మీరు కొన్ని గుర్తు చేసుకుంటే నీరసం అయిపోతారు, బలహీనం అయిపోతారు, ముఖ కవలికలు మారిపోతాయి. అలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి. అనుకున్నవి జరగక, కోరుకున్నవి దొరకక, చేరుకోవాలన్న స్థానం చేరుకోలేక, గెలవాలన్న విషయాల్లో గెలుపు దొరకక, చేరాలనుకున్న స్థానంలో చేరలేక, ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్కటి ఉందండి. ఉందా లేదా? ఉంది. మనం బాధపడడానికి మన జీవితంలోనే, పక్కనోళ్ళ పరిస్థితి పక్కన పెడితే మన జీవితంలో జరిగిన కొన్ని గుర్తు చేసుకుంటే మనం బాధపడడానికి కోట్ల సంగతులు ఉండొచ్చు, లేకపోతే వేల సంగతులు, లేకపోతే వందల సంఖ్యలో కొన్ని సంగతులు ఉండొచ్చు. అవి గుర్తు చేసుకుంటే మన ముఖ కవలికలు మారిపోతాయి, మన బ్రెయిన్ డల్ అయిపోద్ది, ఉల్లాసం తగ్గిపోద్ది, విచారం మనల్ని ఆవరిస్తుంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా, ఒక్కడిని గనక మనం గుర్తు చేసుకుంటే, ఒక్క సంగతిని గనక మనం గుర్తు చేసుకుంటే మన ముఖ కవలికలు మారిపోతాయి. ఆ ఒక్కడు నజరేయుడైన యేసు. ఆయన నాకున్నాడు, ఆయన నాకు ఉన్నాడు, అదంతే. నా ప్రభు ఉన్నాడు. ఏది ఏమైనా, ఎలాంటి పరిస్థితులైనా నా తండ్రి నాకున్నాడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు నాకున్నాడు, నన్ను ప్రేమించే ఒకడు నాకున్నాడు, అన్నిటినీ నాకు దీవెనకరంగా మార్చే దేవుడు ఒకడున్నాడని సముద్ర కెరటాల్లాంటి పరిస్థితుల్లో, సుడిగుండల్లాంటి పరిస్థితుల్లో, కారు చీకటిలో అలా కనులు మూసి ఒక్కసారి ప్రభువుని గుర్తు చేసుకుంటే హృదయం గంతులు వేసిన అనుభవాలు మీకున్నాయా లేవా? ఎంతమందికి ఉన్నాయి? పరిస్థితులన్నీ బాధ కలిగించేవిగానే ఉంటాయండి. ఎటు చూసినా హృదయం విచారం కలిగే పరిస్థితులే ఉంటాయి. కానీ అలా కనులు మూసి యేసయ్య వైపు చూస్తే ఏదో ఒక తెలియని ఆనందం, ఒక తెలియని సంతోషం. నాకేమైంది? నేను యేసు రక్తంలో కడగబడిన వ్యక్తిని. ఇప్పటికిప్పుడు కన్ను మూసిన పరలోకంలో నా తండ్రి కౌగిల్లో నేను కళ్ళు తెరుస్తాను, నాకు అన్ని దీవెనకరంగా మారిపోతాయి, నా తండ్రి నాకున్నాడు. ఆ ఒక్క ఆలోచన, ఆ ఒక్క నమ్మకం ఎంత ధైర్యాన్ని ఇస్తుందండి, ఎంత భరోసా ఇస్తుందండి. ఈ ధైర్యం అన్యులకుందా? ఈ ధైర్యం లోకంలో ఉన్న కోటీశ్వరులకుందా? లేదు, మనకొక్కరికే ఉంది. అందుకే చూడండి, యేసన్న గారు ఒక పాట రాశాడు, సుగుణాల సంపన్నుడు అనే పాటలో, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా
ఒక్క పాట పాడదాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు నాకు చాలా బాధలు ఉన్నాయి, చాలా కష్టాలు ఉన్నాయి, చాలా ఇబ్బందుల్లో జీవితం సాగుతుంది. అలాంటి సమయంలో దేవుని కృపను తలపోసుకున్నప్పుడు ఆ శ్రమలు అసలు శ్రమలుగా అనిపించలేదట. చూడండి, ఒక్క మాట అయితే నేను ముందు మాటగా నేను చెప్పాలనుకున్న ముఖ్య సందేశంలోకి వెళ్ళబోయే ముందు మాటగా చెప్తున్నాను. మన జీవితంలో బాధను కలుగజేసే సంగతులు బోలెడని ఉండొచ్చు. గతకాలపు జ్ఞాపకాలు గుర్తు రాగానే హృదయం విచారంతో నిండిపోవచ్చు. లేకపోతే జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు పోరాటాల మధ్యలో మన ఆనందం ఆవిరైపోవచ్చు. అయితే దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, ఆయన మీద మనం పెట్టుకున్న భరోసా అనేది ఈ భూమి మీద పరలోక ఆనందాన్ని మనం అనుభవించే ఒక అద్భుతమైన జీవితాన్ని మాత్రం కలిగిస్తుందండి. ఏ పరిస్థితులు ఒక మాట అన్నీ అనుకూలంగా ఉండాలి, అప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని నువ్వు అనుకుంటే భ్రమపడ్డట్టే. డబ్బులు బాగుంటే, రోగాలు లేకుండా ఉంటే, శత్రువులు లేకుండా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది అని కనుక మీరు అనుకుంటే మీరు భ్రమపడ్డట్టే. అది అవాస్తవం. అన్నీ అనుకూలంగా ఉంటే లేదా ప్రతికూలంగా ఉంటే ఇవన్నీ కాదు. ఒక వ్యక్తి దేవుని మీద ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ఆనుకుంటాడో అతను మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఎందుకంటే లేఖనం ఎప్పుడు అబద్ధం అయితే కాదు. ఎందుకు? గ్రంథం ఏం చెప్తుంది? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా. పూర్ణ శాంత, అపరిపూర్ణ శాంత? అదిగో చూడండి, మనశ్శాంతిగా ఎవరు బ్రతకగలుగుతారు అని అంటే కోటీశ్వరులు కాదు, అందగాళ్ళు కాదు, అధికారం ఉన్నవాళ్ళు అంతకంటే కాదు. మరి ఎవరు ఈ భూమి మీద నెమ్మదిగా సంతోషంగా జీవితాన్ని వెల్లదీయగలుగుతారు అని అంటే దేవుని మీద నమ్మకం ఉంచగలిగిన వాడు, పూర్తిగా దేవుని మీద ఆధారపడేటువంటి వ్యక్తి. ఈ భూమే అతనికి ఒక పరలోకం. హల్లెలూయా. ఎందుకంటే ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చివరి లైన్ చూడండి. 2వ లైన్ నుండి 1వ అధ్యాయం. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. 2వ అధ్యాయం 1, 2, 3. 3వ లైన్ చివరి నుంచి చూడండి. అంతకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. ఎప్పుడు ఉద్యోగంలో చేరిన ఆ రోజు నుండి ఈ రోజు దాకా అది ప్రాణాంతకరమైన ఉద్యోగమే. ఏ రోజుకు ఆ రోజు ప్రమాదకరమైన పరిస్థితే, ప్రాణాపాయ పరిస్థితే. ఉదయం వచ్చాను జీవంతో, సాయంత్రం శవంగా వెళ్తానో లేదో కూడా, బ్రతుకుతానో చస్తానో కూడా తెలియదు. కానీ నా నమ్మకం ఎవరంటే నన్ను కాపాడే నా దేవుడు, నన్ను రక్షించే నా దేవుడు. ఆయన ఉన్నాడు. ఆయనకు తెలియకుండా నా తల వెంట్రుకలలో ఒక్కటి కూడా ఓడి నేలన పడదన్న ఆ నమ్మకం ఈ అనుభవానికి కారణం. సాధన చేద్దామండి. పరిస్థితులు ఉంటూనే ఉంటాయి, ఒకటి పోతే ఒకటి. ఇది పోరాటం వస్తూనే ఉంటాయండి, ఎదురవుతూనే ఉంటాయండి. ఈ అనుభవాన్ని మాత్రం మనం సాధన చేసామనుకో,
ఏసన్న గారు పాడుకున్నట్టు పాడుకోవటమే పాట. ఏంటిది? దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను పాడు పాడు విశ్వాసంతో పాడు. మహిమాత్మతో పరలోక ఆనందం భూమి మీద నేను అనుభవించాలి. నన్ను నింపితివా, ఇవిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా, మహిమాత్మతో నన్ను నింపితివా. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనకి బోల్డ్ అంతమంది భక్తులు కనబడతారు. కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు పాటలు రాసుకునేటప్పుడు తన ప్రాణానికి తానే చెప్పుకుంటూ రాసిన కొన్ని పాటలు ఉన్నాయి. కొన్ని పాటలేమో ఇతరులకి సందేశాన్ని ఇచ్చే పాటలు, కొన్ని పాటలేమో దేవునికి విన్నపాలు తెలియచేసే పాటలు, కొన్ని పాటలేమో దేవుణ్ణి మహింపరుచుకునే పాటలు, కొన్ని పాటలేమో తనకు తానే చెప్పుకున్న పాటలు బైబిల్లో బోల్డన్ని ఉన్నాయి. వాటిల్లో ఒకటి మనందరికీ బాగా తెలుసు. ఒక లైన్ చెప్తాను, మీకు గుర్తొస్తుంది. నా ప్రాణమా యెహోవాను, బాగా అందుకున్నారే, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం. నా ప్రాణమా, ఈ చూడు సౌండ్ ఎంత వస్తుంది, ఇటు వస్తుందా, ఇటు వస్తుందా, ఇది కొంచెం నోరు తెరిచి చెప్పండి. నా ప్రాణమా, నా అంతరంగమా, ఆయన చేసిన ఉపకారాల్లో భక్తుడు తన ప్రాణంకి తానే చెప్పుకుంటున్నాడు. ఆ టైపులో మరొక పాట ఏంటంటే, నా ప్రాణమా నాలో ఏల కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, నాలో నువ్వెందుకు కృంగిపోతున్నావు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. గుర్తొచ్చిందా? ఏమంటున్నాడు? తనకు తానే చెప్పుకుంటున్నాడు. ప్రాణమా ఎందుకు కృంగిపోయావు, ఎందుకు డేలా పడుతున్నావు, ఎందుకు వణికిపోతున్నావు, ఎందుకు జీవితంలో ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినట్టు ఫీల్ అవుతున్నావు, ఎందుకు నీవేళ తొందరపడుతున్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఆయన మీద నమ్మకం పెట్టు. ఏమండి, నేను ఇక్కడ నిలబడి లేకపోతే దైవజనులు ఇక్కడ నిలవబడి 24 గంటలు మీకు మోటివేషన్ ఇవ్వలేరు కదా. 24 గంటలు మీ పక్కనే ఉండి మీరు మీ హృదయంలో కలుగుతున్న రకరకాల ఫీలింగ్స్ని గుర్తుపట్టి మిమ్మల్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచే పరిస్థితి ఉంటుందా? 24 గంటలు దైవజనులకి ఎక్కడ కుదురుతుందండి? సర్వాంతర్యామి దైవజనులు అయితే కాదు కదా. ఒక అనుభవాన్ని అయితే మనం సాధన చేయాలండి. ఏంటంటే, మనల్ని మనం మోటివేషన్ చేసుకోవడం, మనతో మనం మాట్లాడుకోవడం, మనల్ని మనం సెట్ రైట్ చేసుకోవడం. ఇక్కడ చూడండి, భక్తుడు తనకు ఎవరో వచ్చి ధైర్యం కలిగించే మాటలు చెప్పట్లా. నువ్వెందుకు కృంగిపోయావు, ఎందుకు దిగులు పడుతున్నావు అని ఎవరో వచ్చి తనకు చెప్పట్లా. తన ఆత్మతో, తన దేహంతో, తన ప్రాణంతో ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు దిగజారిపోతున్నావు, ధైర్యంగా ఉండు. ప్రాణమా, ఓ నా ప్రాణమా, నువ్వేళ కృంగి ఉన్నావు, ధైర్యంగా ఉండు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన ఉన్నాడు, నీకు దేవుడు ఉన్నాడు, సజీవుడు ఉన్నాడు. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టేవాడు కాదు ఆయన. నీ చుట్టూ అగ్ని వలయంలా కాపాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఉన్నాడు. చూడండి, ఎన్నో పాటలు ఉన్నాయి. ఎందుకు ఇంక కన్నీరు, ఎందుకు ఆవేదన, నీ దుఃఖ దినములన్నీ తెలుసుకొనేస్తమా యేసయ్య. ఆ పాటలో భక్తుడు ఇతరులకి చెప్పినట్టుగా ఉంటుంది, కానీ మనం సరిగా ఆలోచిస్తే తనకు తానే చెప్పుకున్నాడు, తనకు తానే రాసుకున్నాడు ఆ పాట.
అక్కడ ఉంటుంది, ప్రాణమా నాలో తొందరపడకుమా, అపజయముల మధ్య వెనుకంజ వేయమాకు. పోరాడుతుంది అంధకార శక్తులతో. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని పట్టుకొని జయమే ఊపిరిగా గురి యొద్దకు సాగిపో. ప్రాణమా కలవరపడొద్దు. తనకు తానే చెప్పుకుంటున్నాడు. చిన్న లైన, ఇదిగో వినండి, చిన్న లైన పెద్ద లైన ఈ అనుభవంలో అడుగుపెట్టి కనుక సాధన చేసుకోగలిగితే మన ఆనందాన్ని మన నుండి ఎవ్వడు దొంగిలించలేడండి. మన సంతోషాన్ని ఎవ్వడు మన నుండి దొంగిలించలేడండి. మనం ఏడిస్తే చూడాలని, మనం దిగులు పడితే చూడాలని ఓ పక్క సైన్యం కాచుకొని ఉంది. ఏ సైన్యం అది? అంధకార సామ్రాజ్యం. మనం ఏడిస్తే చూడాలని, మన ముఖం ఏమంటారు, ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోతే చూడాలని, దిగులతో ఏదో పోగొట్టుకున్నట్టుగా అలా తిరుగుతుంటే చూసి సంతోషించి పండుగ చేసుకోవాలని బయట కొంతమంది ఎదురు చూస్తున్నారండి. వాళ్ళకి సంతోషం ఉండనీయకూడదు. ఎవరు వాళ్ళు? అంధకార సామ్రాజ్యం. మన శత్రువులు కొంతమంది ఉంటారు కదండి, ఎవరికి ఉండే వాళ్ళు వాళ్ళకి. సామూహికంగా అందరికీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి అప్పున్నట్టు క్రీస్తులో పుట్టిన వాడు ప్రతి ఒక్కడికి శత్రువు ఉన్నాడు. అందరికీ కలిపి అంధకార సామ్రాజ్యం. ఏమండి, మనం ఎప్పుడు విచారంగా ఉండకూడదు. కాకపోతే ఇది చిన్న విషయం అయితే కాదు, నేను చెప్తున్నాను. కానీ ఒక్కొక్క షాక్ తగులుతున్నప్పుడు, ఒక్కొక్క దెబ్బ గుండెకి గాయం తగులుతున్నప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నామా, ఆ సమయంలో మనకి ఇవేవి గుర్తురావు. ఇన్ని మాటలు నేను మీకు చెప్తున్నానా, ఆ టైంలో లైట్ ఆపినట్టే, లైట్ స్విచ్ ఆపితే లైట్ ఆగిపోయినట్టే. ఎందుకంటే పరిస్థితులు అంత భయానకంగా వస్తుంటాయి, హృదయాన్ని అలా కదిలించేస్తాయి. అప్పుడు కూర్చొని మనల్ని మనం రిపేర్ చేసుకోవాలా, మనతో మనం మాట్లాడుకోవాలా. కాస్త ఆగు 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 ఆగు. ఏంటి ఎందుకు ఎందుకు డీలా పడిపోతున్నావు? ఎందుకు దిగులు పడిపోతున్నావు? ఏది ముఖం మారిపోయిందేంటి? పాట పాడు. ఏం పాట పాడతావు? సర్వాధికారి ఉన్నాడు పాడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఉన్నాడు పాడు. ఉన్నాడు నీకు ఒకడు, నజరేయుడైన యేసు. ఆయన నిన్ను కాపాడతాడు, రక్షిస్తాడు, నడిపిస్తాడు, గెలిపిస్తాడు. అంత నీ మేలుకే. ఈ నాటకమంతా ఈ విశ్వ చక్రమంతా నీ కోసమే తిప్పుతున్న దేవుడు ఉన్నాడు. ప్రాణమా కృంగిపో మాకు, విచారపడు మాకు. సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి. ఏమండి, ఇది ఇప్పుడు చెప్తే ఈ కాసేపు, ఇదిగో నేను వాక్యం మొదలు పెట్టేటప్పుడు కొంతమంది నీరసంగా ఉన్నారు, కొంతమంది దిగులుగా ఉన్నారు, ఇప్పుడు కొంతమంది నవ్వుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కొంత భరోసా అనిపించింది, ఈ మాటలు కొంత ధైర్యాన్ని కలిగించినాయి. దేవుడు ఉన్నాడు కానీ కొంతమంది ముఖంలో కొంత ఫీలింగ్ మారింది. ఇప్పుడు స్తోత్రం గట్టిగా చెప్పండి. ఇక్కడ ఉన్నంత వరకు, ఈ శబ్దయంత్రంలో నుండి ఈ సౌండ్ మిమ్మల్ని తాగుతున్నంత వరకు మిమ్మల్ని చుట్టుముట్టిన ఆ వలయంలో నుండి కాస్త బయటకు వచ్చి ప్రభువుని చూస్తా, ప్రభు మాటలు గమనిస్తా కాస్త సంతోషంగా ఉన్నారు. దేవునికి మహిమ. బయటికి పోయినప్పుడు, మీ పోరాటాల్లోకి వెళ్ళినప్పుడు, ప్రతికూల పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు ఎవరుంటారు మీతో పాటు? ఎవరుంటారు? యేసయ్య ఉంటాడు, తర్వాత ఆదరణకర్త ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనతో మనం మాట్లాడుకుంటూ మనల్ని దేవుని మీద ఆనుకునేటట్టు, ప్రాణాత్మ దేహాలు దేవుని మీదకి టర్న్ అయ్యేటట్టు చేసుకుంటూ ముందుకు కొనసాగుతూ వెళ్ళాలి. అప్పుడు మాత్రమే ఇదిగో ఇక్కడ భక్తుడు చెప్తున్న ఈ అనుభవం మనకి సాధ్యమవుతుంది. లేకపోతే అది కుదిరేది కాదు. అది ఏదో యాక్టింగ్ చేస్తే వచ్చేది కాదు. గుండెల్లో లేనిది, హృదయంలో లేనిది ముఖంలో చూపించగలుగుతామా? ఎంతవరకు చూపించగలుగుతాం చెప్పండి?